బాగున్నావురా విజయ్. నేను ఎందుకు లెటర్ రాశానో అని అనిపించవచ్చు. నేను ఇందులో చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనదిరా. నీకు అక్కడంతా బాగానే ఉందని నమ్ముతున్నాను, కానీ నీ కుటుంబం పరిస్థితే బాగాలేదు. సౌగంధిక నడుచుకునే విధానం నాకు నచ్చట్లేదు. తను ఎవరితోనో క్లోజ్గా ఉంటుందని నాకు అనిపిస్తోంది. స్నేహమా, ప్రేమ, ఇంకా వేరేదన్నా అని నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం గురించి తన్నే అడుగుదామని నేరుగా ఇంటికి వెళ్ళాను. అన్నా, ఈ ఎడ్డో ప్రోడక్ట్ అంతా బానే ఉంటుందా? దీని గురించి తన ఫ్రెండ్ శ్వేతను కూడా అడిగాను. అతని పేరు మదన్ అని. సౌగంధిక బట్టలు ఆరేస్తుంటే పరిచయం అయ్యాడు. మేడం బాల్, పర్వాలేదే. మీ ఇంట్లో చాలా చోటు ఉంది, ఇక్కడే ఆడుకోవచ్చబ్బా. ఇంట్లో పిల్లలు ఉన్నారా? మీ వయసులో ఇక్కడ పిల్లలు ఎవరు లేరు. థ్యాంక్ యూ పిల్లోనని చెప్పినందుకు. ఎవరి అతను? నాకెలా తెలుసే? ఇదంతా ఇది 200 కిలో. హే మీరా? బాల్ సారీ. ఆ రోజు ఒక మెసేజ్ వచ్చింది తనకి. అప్పుడు ఆ మెసేజ్ని దాచిపెట్టుకొని చూసేది, కానీ నేను కనిపెట్టేశాను. నువ్వు తప్పు చేస్తున్నట్టు నీకు అనిపించట్లేదా ఏంటి? ఒక భార్యగా తప్పు చేస్తున్నానని తెలుసు, కానీ ఒక అమ్మాయిగా నాకు అలా అనిపించట్లేదు. కానీ తన దేవుడు ఎక్కడున్నాడు? అది నాకు తెలీదు. నువ్వు వెంటనే బయలుదేరరా విజయ్. నీ కుటుంబాన్ని కాపాడుకో. విజయ్, విజయ్, ఏంటి హఠాత్తుగా వచ్చావు? ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నాకు ఆశ్చర్యంగా ఉంది. రా రా, లోపలికి వెళ్దాం. టయర్డ్గా ఉన్నావా? కూర్చో. వస్తున్నానని ఒక మాట చెప్పుండొచ్చు కదా, నీకు నచ్చినవన్నీ చేసేదాన్ని. ఇప్పుడు చూడు, నా కోసం పులిహార మాత్రమే చేసుకున్నాను, కానీ చాలా రుచిగా ఉంటుంది. నువ్వు తింటావు కదా? సర్ప్రైజ్గా ఉండాలనే కదా వస్తున్న విషయం నాతో చెప్పలేదు. చాలా సంతోషంగా ఉన్నాను, బాగా షాక్ అయ్యాను తెలుసా. సరే, నీళ్లు వేడిగానే ఉన్నాయి, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. నేను పాయసం చేస్తాను, అప్పడాలు వేస్తాను. ఆవకాయ ఉంది, అది చాలు కదా? చాలు చాలు. సౌగంధిక, వాడెవడు? ఎవరు విజయ్? ఇదంతా నీ తప్పే విజయ్. నేను ఎన్నో కలలు కన్నాను తెలుసా. పెళ్ళైన తర్వాత నేను నీతో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. కానీ కొన్ని రోజుల్లోనే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనెంత ఒంటరిగా ఉండేదాన్నో తెలుసా. నేను నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా విజయ్. ఒక అమ్మాయిగా నాకు కూడా కొన్ని ఆశలంటే ఉంటాయి కదా. అవును, నేను తప్పు చేసింది నిజమే, కానీ దానికి కారణం నువ్వే విజయ్. నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు? నువ్వు ఎందుకు నన్ను అర్థం చేసుకోలేదు? నాకంటూ కొన్ని ఆశలు, అవసరాలు ఉంటాయి కదా. నేను నీకు నిజాయితీగా ఉండకపోవడం నిజమే, కానీ విజయ్, విజయ్, విజయ్